శ్రీపాదుల వారు పంచదేవ్ పహాడ్ నుండి దర్బారుకు వచ్చేటప్పుడు కృష్ణానదిలో నడుచుకుంటూ వచ్చేవారు. అయితే శ్రీపాదవల్లభు నడిచే చోట పద్మము వెలుస్తుండే. ఆ పద్మము మీద కాలు పెట్టి కృష్ణానదిని దాటి అయితే ఆ పద్మము మీద కాళ్ళు పెట్టినప్పుడు అతని పాదుకలు ఆ పద్మము మీద అలానే నిల్చుండిపోతుండే అన్నట్టు. అది చూసిన వాళ్లకు వింతగా అనిపిస్తుండే. అయితే కొన్ని రోజులకు అది సాధారణంగా అన్నట్టు తేలిపోతుంది. సాధారణ లీలగా పరిగణింపబడింది. అయితే తనకంటే పెద్దవాళ్లను శ్రీపాదుల వారు అమ్మ, సుమతి అని పిలిచేవారు, లేదంటే అనసూయమ్మ అని పిలిచేవారు. తనకంటే చిన్నవాళ్లను స్త్రీలను అమ్మ వాసవి, లేదు శ్రీ విద్యాధరి, వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు శ్రీపాద స్వామికి. అందుకొరకు ముగ్గురు అక్క చెల్లెళ్ళ పేర్లతోటి పిలిచేవారు. శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అని పిలుచుచుండెను. తనకు తండ్రి వయసులో ఉన్నవారిని అయ్యా అని గాని లేదా నాయన అని పిలుచుచుందురు. వయసులో చిన్నవాళ్ళైన మగపిల్లలను ఒరే అబ్బి అని గాని బంగారు అని గాని పిలుచుచుండును. తనకు తాత వయసులో ఉన్నవారిని తాత అని పిలిచేవారు. స్త్రీలైతే వారిని ఆప్యాయంగా అమ్మమ్మ అని పిలుస్తుండే. ఇలా ఆప్యాయంగా శ్రీపాదుల వారు వచ్చిన వాళ్ళను అలా పిలుచుకుంటూ తనకు కావలసిన వాళ్లకు ఏమి కావలసిందో అది ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం నాడు పెళ్లి కావలసిన వాళ్లకు పసుపు కొమ్ములను ఇచ్చేవాడు. అయితే శ్రీపాదుల వారు దర్బారులో ఆదివారం నాడు అత్యంత గహన యోగ విద్యను చెప్పేవారు. మంగళవారం నాడు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. బుధవారం నాడు వేదములను వేదార్థములను గురించి వివరించేవారు. గురువారం నాడు గురుతత్వంను గురించి వివరించేవారు. శుక్రవారం నాటి దర్బారులో శ్రీ విద్యను గురించి బోధించేవారు. పసుపు కొమ్ములను కూడా పంచేడివారు. శనివారం నాటి దర్బారులో శివారాధన మహాత్మ్యము గురించి వివరించేవారు. శ్రీ దత్త పురాణమును చదివిన ఎడల నేను తప్పకుండా అనుగ్రహమును ఇచ్చేదనని చెప్పేడివాడు. వారిది కోటి తల్లుల ప్రేమ. సృష్టిలో ఎవరిని ద్వేషించవలదనియో ఎవరిని ద్వేషించిననో తుదకు అది కూడా తన వద్దకే చేరుననియో చెప్పువారు. ఎవరినైనా మనము ద్వేషించిననో దూషించినా కూడా అది శ్రీపాదుల వారిని దూషించినట్లు అవుతుంది. అందుకే ఎవరిని ద్వేషించకుండా మనము జాగ్రత్తగా మన పనులు మనము చేసుకోవాలి. ఆ దేవుడి మీద భారము వేసి అన్నీ సక్రమంగా చేసుకుంటూ రావాలి. శ్రీపాదుల వారు ఈ విధముగా చెప్పినారు. హృదయంలో భగవన్నామమును నిలుపుకొని సదా కర్మలను ఆచరించవలననియో ఆయా కర్మలు ధర్మసమ్మతములై ఉండవలెననియో చెప్పుదురు. తన దర్శనము కలిగినంతనే మహాపాపములు తొలగిపోవుననియో ఆ తరువాత మీరు పుణ్యకర్మములందు అనురక్తులైన ఎడల శుభఫలములను పొందుటకు వీలు కలుగునని చెప్పుదురు. శ్రీపాదుల వారి దివ్య వచనములను అనుసరించి మన జీవితములను నడుపుకొనుచు తరించెదముగాక.